మంచిర్యాల జిల్లా జన్నారంలో మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేసి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందన్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే సమయంలో ఆర్థిక శాఖ చేతపట్టి దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశం ఆర్థికంగా దివాలా తీయకుండా దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరిచిన బహుమేధావి మన్మోహన్ సింగ్ అని అన్నారు. దేశం ఈ రోజు ఆర్థిక వ్యవస్థలో ఇంత పటిష్టంగా ఉందంటే అది మన్మోహన్ చలవే అన్నారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోయాడని తెలుపుకునేందుకు చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ప్రపంచ లెవెల్లో భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన బహుమేధావి మన్మోహన్ సింగ్ గారు. భారతదేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పుడు భారతదేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకోవాలని కోణంలో చేయాలనంటే ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు మరి మాజీ ప్రధాని పివి నరసింహరావు గారు ఒక బహుమేధావినైన ఆర్థిక సంస్కరణ ఉప నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని కోల్పోవడం మన భారతీయుల దురదృష్టం. ఎందుకంటే ఈరోజు భారతీయులందరూ సుభిక్షంగా సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణ తీసుకురావడంతో ఇలా ప్రపంచ దేశాల్లో మనం అగ్రగంగా నిలబడడానికి అభివృద్ధి చెందిన దేశంగా ఉండడానికి మూల పురుషుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మనకు 10 సంవత్సరాల పాటు ప్రధానిగా ఉండి ప్రజలకందరికీ సేవ చేసిన నిస్వార్థపరుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వారు లేని లోటు ఈ దేశానికి ప్రజలకు తీరని లోటు. కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.